గతానికి నేటికి ఒకటే భిన్నమైనటువంటిది. ఏంటయ్యా అంటే గతంలో హిందువుల మీద జరిగిన దాడుల గురించి, అసలు హిందూ ఆలయాల ధ్వంసాన్ని గురించి మాట్లాడేవాళ్ళు కాదు, ప్రస్తావించేవాళ్ళు కాదు. అయోధ్యలో అక్కడేదో మసీదును కూల్చేశారని ఇక్కడున్న ముస్లిం ప్రజలతో పాటుగా హిందూ ప్రజలు కూడా నమ్మేలా చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి రామాలయాన్ని కూల్చేసినటువంటి బాబరు ఆ రామాలయంలో ఉన్నటువంటి విగ్రహాలనే ఆ సమాధి చేసి ఆ విగ్రహాలపైన మసీదు పునాదులు వేశాడన్న విషయాన్ని ప్రజలకి తెలియనీయకుండా చూశారు. దాని మీద చర్చ జరగనీయకుండా చూశారు. ఆ విషయం అడిగినప్పుడల్లా భారతీయ జనతా పార్టీ ప్రస్తావించినప్పుడల్లా మతోన్మాదం మతోన్మాదం అన్నారు. ఏది మతోన్మాదం? గుడిని కూలగొట్టి మసీదు కట్టడం మతోన్మాదమా? ఆ మసీదులో పూజలు జరగాలి, అది గుళ్ళో అక్కడ ఉన్నటువంటి ఇంకా కొన్ని విగ్రహాలు ఉన్నాయి, అక్కడ పూజ జరగాలనుకోవడం మతోన్మాదమా? బ్రిటిష్ వాళ్ళ టైంలోనే అక్కడ కోర్టు జోక్యం చేసుకుని పూజలు చేయమని అర్చకును కూడా నియమించింది మతోన్మాదమా? ఆ అర్చకుల్ని బయటికి పంపించేసి అక్కడికి మసీదులాగానే దాన్ని ఉంచడం మతోన్మాదం, ఉంచే ప్రయత్నం చేయడం అంటే ఒక అహంకారపూరితం, హిందువుల్ని వెధవల్ని చేస్తూ ముస్లింని సంతుష్టీకరించడం కోసం చేసినటువంటి ఒక దారుణమైనటువంటి నాటకం. ఇవాళ రోజున మోడీ చేస్తున్నటువంటిది రివర్స్ ఫార్ములా. ఇప్పుడు వీళ్ళు డిసెంబర్ 6 గురించి ప్రతి ఏడాది చేస్తుంటే దెన్ నువ్వు అట్ట చేస్తుంటే మరి మేము కూడా చేయాలి కదా అన్నటువంటి పాయింటే. ఇప్పుడు సోమనాథ ఆలయం కూల్చినటువంటి రోజు, 1000 సంవత్సరాల క్రితం కూల్చినటువంటి రోజు, ఇవాళ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు చేస్తుంది. మొన్న నరేంద్ర మోడీనే స్వయంగా దానికి సంబంధించినటువంటి పోస్ట్ పెట్టుకొచ్చింది చూసాం. అట్లాగే సంబాల్లోది బయటకు వచ్చేటట్టు చేస్తున్నారు. 1 by 1 ఇప్పుడు ప్రజలకి తెలిసేలా చేస్తున్నారు. తద్వారా మీరు కనుక ఒక్క బాబర్ కట్టడం గురించి మాట్లాడితే మీరు కూల్చినటువంటిది, మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో, ఏ దరిద్రులనైతే ప్రేమిస్తున్నారో, టిప్పు సుల్తానుల్ని, బాబర్లని, అక్బర్లని, వాళ్ళందరినీ గొప్పోళ్ళుగా చిత్రీకరించినటువంటి మా సినీ పరిశ్రమ దరిద్రపు సాక్షిగా వాళ్ళు గొప్పోళ్ళు, హిందువులే వెధవలన్నటువంటి చూపించినటువంటి ఆ పరికిమాలిన వెధవల సాక్షిగా ఇవాళ రోజున స్పష్టంగా కనబడుతోంది ఏమేమి కూలినాయి, ఎట్లా కూలినాయి, ఇది ప్రజలు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు ఇంకోటి, టూరిజం బాగా డెవలప్ అయినటువంటి నేపథ్యంలో అన్ని ప్రాంతాలు తిరుగుతుండడం వల్ల అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గుడిని ఎవరు కూల్చారు, ఏం జరిగింది అన్నటువంటిది తెలుసుకుంటున్నారు. అనవసరంగా ఓట్ల కోసమని హిందువుల్ని వెధవల్ని చేసి ముస్లింని సంతుష్టీకరించడం కోసం ప్రారంభించిన అంశంతో ఇప్పుడు హిందువులు ప్రపంచ జ్ఞానం కాదు దేశ జ్ఞానం ముందు తెలుసుకోవడం అనేది సాధ్యమైంది. నరేంద్ర మోడీ దానికి నాయకత్వం వహిస్తున్నారు.